ఏయ్ తలుపు తెరువు. తను నువ్వుండు, నేను చూస్తాను. ఏయ్ తలుపు తెరువు. ఎవరండి? మా తలుపు తెరువు. ఎవరని అడుగుతున్నాను కదా. తలుపు తెరుస్తావా లేకపోతే బద్దలు కొట్టుకుని లోపలికి రమ్మంటావా? అయ్యో అమ్మా, మీరెవరని అడుగుతున్నాను కదా. నువ్వు తలుపు తెరువు, నేను చెప్తా. తలుపు తెరువు. అమ్మా, ఎవరో రౌడీలా ఉన్నారమ్మా. ఏ తలుపు తెరుస్తావా లేదా? నేను ఇప్పుడు ఏ అమ్మా, నువ్వైనా తలుపు తెరుస్తావా లేదా? ఆడవాళ్ళు నెట్టుకొచ్చి గొడవ చేస్తున్నారా? మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి కాల్ చేస్తాను. ఏయ్ తలుపు తెరుస్తావా లేదా? చెప్తున్నాను కదా, తలుపు తెరువు. ఏయ్ రా. ఎవరు బాబు మీరు? రేయ్ ఉన్న సామాన్లన్నీ కింద పడేసి పగలగొట్టండి రా. బాబు బాబు, ఏ ఎందుకు ఇలా చేస్తున్నారు? రే బయటికి పోండి. ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నీకేంటి అంత పొగరా? ఈ ఏరియాకి కొత్తగా వచ్చి నీకు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావా? నేనెక్కడ తలదూర్చాను? నేను ఎవరిని పెద్దగా పట్టించుకోకుండా నా పని చూసుకుంటున్నా. ఎవరండి మీరు అసలు? ఎందుకు ఇలా వచ్చి గొడవ చేస్తున్నారు? దేన్ని వదలకుండా పగలగొట్టేయండి రా. అయ్యో వద్దు. అయ్యో, తను బంగారికి ఫోన్ చేయి. ఎవరికైనా ఫోన్ చేసుకో, మమ్మల్ని ఏం చేయలేరు. మర్యాదగా మోటాముళ్ళు సర్దుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. లేదు అనుకోండి, రేపు తెల్లారేసరికి కుటుంబంతో సహా ఇల్లు తగలబెట్టేస్తాం. రే మీరు అసలు మనుషులేనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకు అసలు మనసాక్షి లేదా? రే మీరు అసలు మనుషులేనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకు అసలు మనసాక్షి లేదా? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? ఏం చేయమంటావు మమ్మల్ని? ఇది మా వ్యాపారం. ఇలా చేయకపోతే మేం బతకలేము. ఏంటి ఊరు వదిలేసి పారిపోతారా? ఏయ్ లోపలుండే సామాన్లు ఎత్తుకురండి రా. అయ్యో. తను తొందరగా ఫోన్ చేయి. రావుబాబుకి ఫోన్ చేయి. చెయ్యి. హలో, మీరు టెన్షన్ పడకండి, నేను వెంటనే వస్తున్నాను. మమ్మల్ని ఊరు వదిలేసి వెళ్ళిపోమంటానికి మీరెవరు? మర్యాదగా అందరూ బయటకు వెళ్ళండి, లేదంటే జరిగేది వేరే. అన్నా, ఇది ఎంత చెప్పినా వినేలా లేదు. ఇంకా ఇంట్లో ఉండే వస్తువులన్నీ పగలగొట్టి ఎప్పటికిప్పుడే వీళ్ళందరినీ ఇంట్లోంచి గెంటేసి ఇల్లు తగలబెట్టేద్దామా? ఆ తర్వాత వీళ్ళకి ఇల్లు అద్దెకి ఎవరిస్తారో అది చూద్దాం. అంతెందుకురా, ఇల్లు బాగా కాలిపోతున్నప్పుడు వీళ్ళని లోపలే ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పరువు మర్యాదలతో వీళ్ళిక్కడ ఉండగలరా? హేయ్ లేవరా. హేయ్, ఎవర్రా మీరంతా? రాయ్, ఎవర్రా మిమ్మల్ని పంపింది? చెప్పరా, చెప్పు. చెప్పమంటున్నాను కదా. హ? ఎవర్రా పంపింది? హేయ్ హేయ్, చెప్పరా, ఎవరు పంపించారా? హ? చెప్తావా లేదా? చెప్పరా. రేయ్, రేయ్, ఆగరా, ఆగు. ఆగరా. రేయ్, రేయ్, అన్నయ్య, ఏడవకమ్మా.
ఏంటి జయ ఇదంతా? ఎవరు వీళ్ళు అసలు? ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళారో తెలియడం లేదన్నయ్య. నన్ను ఊరు వదిలేసి వెళ్ళిపోమని చెప్తున్నారు, గొడవ చేస్తున్నారు, చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. ఇందుకేనమ్మా మీరు ఒంటరిగా ఉండొద్దు అని చెప్పింది. చూసావా? ఇప్పటికైనా నేను చెప్పేది విను జయ. నువ్వు ముందుంటున్న అవుట్ హౌస్కే వచ్చేసాయి. నేను అమ్మతో మాట్లాడతాను. జయ, ఇప్పుడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఏదో తన్మయ్ కాల్ చేసినప్పుడు రవి పక్కనే ఉన్నాడు, వెంటనే రాగలిగాడు. లేదంటే ఏమై ఉండేది? లేదనయ్యా, మీరు నా మేనల్లుడు ఉన్నంత వరకు నాకేం కాదు. నాకు అత్తంటే నచ్చదు అన్నా, అత్త మీద కోపం ఉన్నా, ఈ అత్తకి ఆపదుందంటే పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడ్డాడు. నాకు అది చాలన్నయ్యా. ఇప్పుడు జరిగింది చాలా పెద్ద విషయమే. కొద్దిసేపు కాళ్ళు చేతులు ఆడలేదు, కానీ కొడుకనేవాడే లేని నాకు కొడుగ్గా పెంచుకున్న నా మేనల్లుడు వచ్చి నిలబడుతున్నప్పుడు నాకు దానికి మించి ఇంకేం కావాలన్నయ్యా? ఎవరు ఏం చెప్పినా మన కుటుంబంలో ఎంత సమస్య ఉన్నప్పటికీ రక్తబంధం ఊరుకోలేదన్నయ్యా. ఇదిగో చూడండి, ఇదంతా నేను మీకోసం చేయలేదు. ఈ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తా. మీరు వేరేలా ఏం ఆలోచించక్కర్లేదు. పుష్ప, చూసావా జయ, ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడు. వాడు మారడు జయ. దయచేసి నేను చెప్పేది విను, ఇంటికొచ్చేసేయ్. వద్దన్నయ్యా, నాకే ఇబ్బంది వచ్చినా భరిస్తూ ఇక్కడుండడమే నాకు మర్యాద. చూద్దాంలే అన్నయ్య. నాకు నా మేనల్లుడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తనొకటి చెప్తున్నా మనసు ఇంకొకటి చెప్తుంది. ఖచ్చితంగా మనసు మార్చుకొని నన్ను అర్థం చేసుకుంటాడన్నయ్య. అప్పుడు నేను ఆ ఇంటికి తిరిగి వస్తాను. అప్పటి వరకు నన్ను బలవంతం చేయొద్దన్నయ్య. ఛా, ఎంత చిందరవదర చేసి వెళ్ళారు వాళ్ళు. నువ్వు ఝాన్సీ అమ్మ కూతురువమ్మా. నీకు ఇలా అంతా జరగడం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. వదిలేయండి అన్నయ్య, నేనిప్పుడు సామాన్యమైన ఆడదాన్ని. మామ, మామ. ఏడవ కిందు మామ నేనున్నాను కదా. తను నువ్వైనా అమ్మకి నచ్చ చెప్పొచ్చు కదా. లేదు మావయ్య, అమ్మ నిర్ణయమే మా నిర్ణయం. అన్నయ్య, అన్నయ్య వదిలేయండి, నేను చూసుకుంటాను. వదిలేయండి. ఏమ్మా, ఈ మాత్రం కూడా నన్ను చేయనివ్వవా? నువ్వుండు, నేను ఎత్తి పెడతాను.